పాపన్న గది, ఆకాష్ గది. థ్యాంక్ యూ ఆంటీ. రేయ్ వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురండి రా. తీసుకొచ్చావా? ఇటీవు మాకు దక్కాల్సినవి మీ దగ్గర పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందని ఆకాష్కి చెప్పు. అన్నా పట్టుకో. ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళనివ్వను. ఇంత దూరం వచ్చి ఒట్టి చేతులతో వెళ్తే మా అన్న బ్రతకనివ్వడు. ఇటిపో. వెళ్ళు. పదండ్రా. కావేరి, దాని కడుపుకి తగిలినట్టుంది. పద వెళ్ళి చూద్దాం. ఏం అక్కర్లేదు. ఆ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలియనప్పుడు ఉంటే ఎంత పోతే ఎంత. ఏడిస్తే ఏడవనివ్వు. సంధ్య, 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 లే సంధ్య, మెల్లిగా. సంధ్య, అంతా ఓకే కదా? సంధ్య అంత బాధపడుతుంటే అలా నిలబడి చూస్తారే? కొంచెం కూడా సెన్స్ లేదా మీకు? మావయ్య, మేమే షాక్ లో ఉన్నాం. అసలేం జరుగుతుందో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. సంధ్య, ఇప్పుడు ఎలా ఉంది నీకు? అంతా ఓకేనా? ఓకేనండి. దెబ్బెక్కడ తగిలింది? ఈ పక్కన. కడుపుని తగలలేదు కదా? లేదండి. అసలేం జరిగింది? ఎవరో రౌడీ వెధవలు ఒక్కసారిగా వచ్చి ఇల్లంతా నాశనం చేశారు. నీ గది ఎక్కడా అని అడిగితే కావేరి చెప్పను అంది. అంతే, కత్తి దాని గొంతు మీద పెట్టి బెదిరించేసరికి నేనే చెప్పాల్సి వచ్చింది. వాళ్ళ గదిలోకి వెళ్ళి ఏవో కాగితాలు తీసుకెళ్లారు. ఏ కాగితాలు? టెండర్ డాక్యుమెంట్స్ అనుకుంటండి. వాటిని లాక్కుంటేనే నన్ను తోసేశారు. అంటే ఇదంతా సిద్ధప్ప పనే. నేను లేని టైం చూసి నా ఇంటి మీద అటాక్ చేస్తాడా? వాణ్ణి వదిలిపెట్టాను. చూడప్పా, నీకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే కదా? అవును, ఇవే. ప్రాజెక్టు మన చేతికి వచ్చినట్టే కదా? డౌటే లేకుండా. చూడప్పా, స్నేహం కొద్దీసేసుండాను, దుడ్డు కాస్త ఎక్కువే ఇయ్యాలప్పా. అది ప్రత్యేకించి చెప్పాలా? బెదిరించి డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండదు కదా? ఎవరితో ఏం మాట్లాడుతుండో, ఒక తూరి నేను పని పూర్తి చేసినానంటే ఆ దేవుడు కూడా వెనక్కి తీసుకోవడానికి వెనకడుగేస్తాడు. అన్నా, ఎవడో వస్తున్నాడు. ఎవడ్రా వాడు? ఎవడ్రా నువ్వు? ఎంత ధైర్యంగా ఈ సిద్ధప్ప జాగాలోకి వచ్చుండా? నా పేరు సూర్య. ఒక ప్రాజెక్ట్ టెండర్ కోసం మీరు ఒక ఇంటి మీద పడ్డారు కదా, ఆకాష్ అతని బెస్ట్ ఫ్రెండ్ని. బెస్ట్ ఫ్రెండా? మరి ఆడెక్కడ్రా? భయపడి నిన్ను పంపించాడా? నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవ్వరికీ తెలీదు. మర్యాదగా మీరు తీసుకున్న డాక్యుమెంట్స్ తిరిగిచ్చేయండి. ఇంట్లో వాళ్ళకి సారీ చెప్పండి.
ఏందే డాక్యుమెంట్లు ఇచ్చి సారీ చెప్పాలా? అనుమతి లేకుండా సిద్ధప్ప జాగకి రావడమే తప్పు. అట్లాంటిది సారీ చెప్పాలని నాకే చెప్తుండావా? ఏందిరా ప్యానాలని రిస్క్లో పెట్టుకుంటున్నావు? రిస్క్తో ఆట ఆడడం నాకేం కొత్త కాదు. మీకన్నా భయంకరమైన శత్రువులతో బోర్డర్లో యుద్ధం చేసిన వాడిని. మీరు లెక్క కాదు. నీ లెక్క తేల్చడం మాకు సెకండ్ లోపనే. దేశం కోసం పోరాడావన్న గౌరవం ఉండాలి. మర్యాదగా పోపా. నేను వెళ్ళడం కాదు, మిమ్మల్ని పంపిస్తాను. నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురావడమే కాకుండా ఇంట్లో సామాన్లు పగలగొట్టారు. కడుపుతో ఉన్న నా ఫ్రెండ్ భార్య మీద చేయి చేసుకున్నారు. ఇన్ని తప్పులు చేసిన తర్వాత మీరు నన్ను వదిలిపెట్టినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఏయ్! అయ్యో బాబోయ్, అమ్మో! రేయ్! రేయ్! ఇప్పుడు నీ లెక్క తేల్చడం నాకు సెకండ్లో పని. ఆత్మరక్షణలో చంపానని పోలీస్ స్టేట్మెంట్ ఇస్తాను. ఏ శిక్ష లేకుండా బయటకు వస్తాను. నాలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇస్తాడు, ప్రాణాలు తీస్తాడు. ఇప్పటికైనా తెలుసుకో. నా ఫ్రెండ్ ఇంటి నుంచి తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ తిరిగివ్వాలి. చేసిన తప్పుకి సారీ అడగాలి. ఆ రెండు జరగకపోతే ఒక్క బుల్లెట్తో పైకి పోతావు. వద్దప్పా, వద్దు వద్దు, నువ్వు చెప్పినట్టు చేస్తాను. వదిలే. సిద్ధప్ప, నువ్వు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నా గురించి మాట్లాడకూడదు. నేనిక్కడికి వచ్చినట్టు చెప్పకూడదు. నీకు నువ్వుగా డాక్యుమెంట్స్ తీసుకొచ్చానని మా కుర్రాళ్ళు ఆవేశంలో తప్పు చేశారని చెప్పాలి. ఒక గంటలో నేను చెప్పిన పని జరగకపోతే నీతో పాటు నీ మనుషులు కూడా చావడం ఖాయం. ఓకే. అన్నా తీసుకన్నా వాణ్ణి ఈ గన్నుతో షూట్ చేసే అన్నా.